హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మన శంకర వరప్రసాద్. ఆల్రెడీ పాజిటివ్ టాక్ మంచి రన్ అవుతుంది. అండ్ ఇంకా మూవీ వచ్చేసి మంచి ఆ, ఏమంటారు ప్రీమియర్స్ తోటే యూఎస్ఓలో అయితే 1 మిలియన్ మార్క్ దాటేసింది. దిస్ ఈస్ హ్యూజ్ రెస్పాన్స్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకా ఫేక్ కలెక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒరిజినల్ కలెక్షన్స్ చేసుకోవచ్చు కదా. అఫీషియల్ పోస్టర్ వచ్చేసి మనకు 84 crores చూపిస్తుంది. బట్ మనకు వచ్చేసింది అయితే మనకు యాక్చువల్గా వచ్చింది ట్రేడ్ నిపుణులు లెక్కల ప్రకారం అన్నిటి ప్రకారం అయితే 60+ crores చూపిస్తుంది గ్రాస్. కానీ అఫీషియల్గా మాత్రం మనకు అది పేజే వచ్చేసింది. ఇంకా నేను ఏడా 100 crores షేర్ అని పెట్టలేదు, 84 crores గ్రాస్ అని పెట్టారు. ఏందో ఈ ఫేక్ కలెక్షన్స్ గొడవ నాకు అర్థం కాదు. ఒకప్పుడు అంటే ట్రేడ్ లేదు, లెక్కలు లేవు, ఇంత ఆన్లైన్ నెట్ లేదు, అప్పుడు ఏం చెప్పినా నడిచిపోతుండే. ఇప్పుడు అవన్నీ నడవవు కదా. ఓకే, ఎనీవే కలెక్షన్స్ ఒకసారి మాట్లాడుకుంటే ప్రీమియర్స్ ప్లస్ డే వన్ అన్నీ కలుపుకొని మాట్లాడుకుంటే మనకు దాదాపు యుఎస్ఏలో ప్రీమియర్స్ తోటి 1 మిలియన్ మార్క్ దాటేసింది. దట్ ఈజ్ హ్యూజ్ యునానిమస్ అనుకోవాలి. అసలు అప్పుడెప్పుడో ఖైదీ నెంబర్ 150కి వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. దిస్ ఈజ్ ప్యూర్లీ అనిల్ రావిపూడి మూవీ. అండ్ అనిల్ రావిపూడి మూవీ చూసే వచ్చారు, అనుకునే వచ్చారు. ఎలా తీస్తాడు, దెబ్బ పడిపోతుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ దెబ్బ పడకుండా దాన్ని మేనేజ్ చేస్తూ కొట్టడం జరిగింది. అండ్ ఇంకా కొంచెం అబోవ్ యావరేజ్ పాజిటివ్ టాక్ రావడంతో సినిమా అనేది కంపల్సరీ హిట్ దిశగా వెళ్ళిపోయింది. అందుకే ప్రీమియర్స్ తోటి 1 మిలియన్ మార్క్ వచ్చేసింది. అండ్ ఇంకా డే వన్ కూడా 500,000 మార్క్ వచ్చేసి యూఎస్ఏలో టోటల్గా 1.5 మిలియన్ మార్క్ అయితే వచ్చేసింది. అదొకటి. అండ్ ఇంకా ఇండియాలో ప్రీమియర్స్ ప్లస్ డే వన్తో కలిపి మనకు టోటల్గా ఎంత వచ్చింది, 37.10 crores షేర్ వచ్చింది టోటల్గా ప్రీమియర్స్. అండ్ ఇంకా డే వన్ ఒక నైజాంలోనే 9 crores కొట్టింది షేర్. అంత హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ ఇంకా సినిమా బాగుంది, అబోవ్ యావరేజ్, మంచి మూవీ. అబోవ్ యావరేజ్ అని మనం అనుకుంటున్నాం కానీ ఫ్యామిలీస్కి అదొక హై ఫీస్ట్ మూవీ. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఫ్యామిలీస్ ఒక్కసారి కనెక్ట్ అయిపోతే ఇలాగే ఉంటుంది బ్రోస్. అసలు నిన్న ఈవినింగ్ షోల నుంచి టోటల్ ఫ్యామిలీస్ అంటేసుకున్నారు. ఫ్యామిలీస్ లోపలికి మంచిగా వెళ్ళిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే సంక్రాంతి మూవీస్లో ఫస్ట్ ప్లేస్ చిరంజీవి గారి మూవీ తీసుకుంటుంది. సెకండ్ ప్లేస్ భరత మహేశ్వరంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. థర్డ్ ప్లేస్ రాజ్యసభ తీసుకుంటుంది. అండ్ ఇంకా రేపు ఇంకా 2 ఫిలిమ్స్ రిలీజ్ ఉన్నాయి కాబట్టి ఇక అవి రేపు మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఇక్కడ షేర్ వచ్చేసి 37.1 37 కోట్ల 10 లక్షల రూపాయల షేర్ ఇక్కడ వచ్చింది. అండ్ ఇంకా 44 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వచ్చింది. టోటల్గా వచ్చేసి అన్నీ కౌంట్ చేసుకున్నా కూడా 60+ గ్రాస్ మాత్రమే వస్తుంది. కానీ మనం అఫీషియల్ పోస్టర్ వచ్చేసి 84 crores గ్రాస్ అంటే ఒక 10 to 15 ఎక్కువ కలిపేసి వేసుకున్నట్టుంది. ఫేక్ కలెక్షన్స్ కూడా. ఇవాళ సెకండ్ డే 13 to 15 crores షేర్ కంపల్సరీ ఉంటుంది. ఇంకో రవితేజ మూవీ రిలీజ్ అయింది, అది కూడా పాజిటివ్ టాక్ తోటే నడుస్తుంది కాబట్టి పాజిటివ్గానే వచ్చింది అది కూడా రిజల్ట్. అండ్ పాజిటివ్గానే వచ్చింది. ఇవాళ ఎంత లేదు కాదు అన్నా కూడా 13 to 15 crores షేర్ అయితే కంపల్సరీ వస్తుంది. అండ్ 20 to 25 crores గ్రోస్ వస్తుంది. ఈ సెకండ్ డేకి అయితే వేసుకున్నా బాగుంటుండే. ఒక 100 crores అంటే దాదాపు అదొక 60+ వేసుకున్నా, ఇది 30 వేసుకున్నా కూడా 95 దాకా వస్తుంది. 100 crores 2 డేస్కి 100 crores గ్రోస్ వేసుకున్నా కూడా పెద్దగా ప్రాబ్లం లేకుంటుండే. దిస్ ఈజ్ హ్యూజ్ హిట్, ఇక డౌటే లేదు అందులో. మంచి హిట్, మంచి టాక్ వచ్చింది. ఫేక్ కలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నేను చెప్తున్నది. ఎందుకంటే ఫేక్ కలెక్షన్ చేసుకుంటే రేపు ఇక మెగాస్టార్ అభిమానులు కూడా బాధపడతారు. ప్లస్ ఒరిజినల్ ఏదో ఫేక్ ఏదో తెలియకుండా అయిపోతుంది. ఓకే, ఇంకా ఏమంటారు, గేమ్ చేంజర్కి అయితే 180 crores షేర్ చేశారు. ఇంకా దీనికి నయం కాదు, ఇంకా ఇది బెటర్నే అనుకోవాలి. టోటల్గా ప్రీమియర్స్ ప్లస్ డే వన్ అయితే మనకు 60+ crores గ్రాస్ చూపిస్తుంది. అఫీషియల్ పోస్ట్ అయితే 84 crores చూపిస్తుంది. అండ్ ఇంకా సెకండ్ డే వచ్చేసి 10 to 15 crores షేర్ అయితే రాబడుతుంది. గ్రాస్ 30 crores దాకా రాబడుతుంది.
2 డేస్ కలెక్షన్స్ 3 డేస్ కలెక్షన్స్ రేపు మనము 3 డేస్ కలెక్షన్స్ కలిపి రేపు ఈవినింగ్ వీడియో చేసుకుందాం. అది బెటర్‌గా ఉంటది. అండ్ దిస్ ఈస్ ద ఏమంటారు 'మనశంకర్ వరప్రసాద్' మూవీ కలెక్షన్స్ డే ప్రీమియర్స్ ప్లస్ డే 1వి. నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.